థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్య. ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రం యేసయ్య. అయ్యా, మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు, మీ వాక్యము వినే ఆ ఛాన్స్ ఇచ్చినందుకు మీకు స్తోత్రం యేసయ్య. ఆరాధనకు అర్హుడా మీకు స్తోత్రము, స్తుతులకు పాత్రుడా మీకు స్తోత్రము. మిమ్మల్ని ఆరాధిస్తున్నప్పుడు యేసయ్య, మీ సన్నిధి మాపై కుమ్మరించమని మేము ప్రార్థిస్తున్నాము. అయ్యా, మేము పాడే ప్రతి పాట మీకు మహిమ కలగాలని ప్రార్థిస్తున్నాం యేసయ్య. మీ వాక్యముతో మాతో మాట్లాడండి. ఈ ఆరాధన, వాక్యము అన్నీ పరిశుద్ధాత్మ దేవుడి కరంలో అప్పగిస్తున్నాము. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ తెలిసిన పాట ప్రభు నామంని ఆశ్రయమే. కలిసి పాడుకుందాం. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించేదను. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించేదము. యెహోవా ఈరే అన్నిటినీ చూచుకొనును. యెహోవా ఈరే అన్నిటిని చూచుకొనును. కొలువలేదు నాకు, కొలువలేదు, కొలువలేదు నాకు, కొలువలేదు, కొలువలేదు నాకు, కొలువలేదు, కొలువలేదు నాకు, కొలువలేదు. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించేదను. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించేదను. యెహోవా రాఫా, స్వస్థపరచు దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనకు భయము కలగలేదు, దిగులు అనేది లేదు. యెహోవా రాఫాను ఆరాధించుకుందాము. యెహోవా రాఫా స్వస్థతనిచ్చును. యెహోవా రాఫా స్వస్థతనిచ్చును. భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించేదను. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించేదను. యెహోవా షాలోమ్ శాంతినిచ్చును. యెహోవా షాలోమ్ శాంతినిచ్చును. శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించేదను. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించేదను. యెహోవా నిస్సి, ఎల్లప్పుడూ జయమిచ్చిన దేవుడు మనతో ఉండగా మనకెప్పుడు జయమే. యెహోవా నిస్సి మనము కరములు తట్టి పాడుకుందాము. యెహోవా నిస్సియే
ఎల్లప్పుడూ జయమిచ్చును యెహోవా నిస్సియే. ఎల్లప్పుడూ జయమిచ్చును. జయమున్నది, జయమున్నది, నాకు జయమున్నది, జయమున్నది, నాకు జయమున్నది, జయమున్నది, నాకు జయమున్నది, జయమున్నది, నాకు జయమున్నది. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. yes లార్డ్. జయమిచ్చిన దేవుడా మీకు స్తోత్రము. Jesus. మాతో ఎల్లప్పుడూ ఉన్నవాడా మీకు స్తోత్రము. Hallelujah. శాంతిదాత మీకు స్తోత్రం యేసయ్యా. Praise the Lord. మాతో ఉన్నందుకు మీకు వందనాలు యేసయ్యా. ఈ ఆరాధన మీ కరములో అప్పగిస్తున్నాము తండ్రి. మీకే మహిమ ఘనత ప్రభావం ఆర్పిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. 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 Thank you, Charles. చార్లెస్ నీకు వందనాలయ్యా. And dear missionaries and brothers and sisters, మిషనరీలారా, సహోదరి సహోదరులారా, and many of the servants of God, those who join with us in this meeting, ఈ యొక్క మీటింగ్లో జాయిన్ అయిన అనేక మంది దేవుని సేవకులకు కూడా and I say that I bring the greetings from the Lord. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నారు. And the Lord be with you during this difficult time. ఈ యొక్క కష్టకరమైన సమయాలలో కొనసాగుతూ తండ్రి అయిన దేవుడు మీతో ఉండునుగాక. And as we are meditating nowadays and every Saturday, ప్రతి దినము వాడుక చొప్పున శనివారము మనము ఈ యొక్క వాక్య భాగాలు ధ్యానించుతూ ఉండగా I'm sure the Lord encourages all of you and build you and motivate you and use you mightily in the coming days. ఈ యొక్క వాక్య భాగాలు మనందరం కలిసి వినడం ద్వారా, ధ్యానించడం ద్వారా మనందరినీ మరొకసారి ప్రభు అయిన యేసు పట్టి ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి యోగ్యవంతమైన పాత్రలుగా తీర్చిదిద్దుతారని ఎదురు చూస్తూ ఉందాం. I'm going to preach on a subject called Save Yourself and those who hear you also. ఈ రోజు ఎంచుకొనబడిన వాక్య భాగం ఏంటంటే మనల్ని మనం రక్షించుకొనడమే కాదు, మన మాట వింటున్న ఆ ప్రజలను కూడా మనం రక్షించాలి. And 1 Timothy 4th chapter verse 16 says like this. మొదటి తిమోతేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము ఈ విధంగా చెబుతూ ఉన్నది. 1 Timothy 4th chapter verse 16. మొదటి తిమోతేయులకు రాసిన పత్రిక 4:16 ఈ విధంగా చెప్తోందండి. Take heed to yourself and to the doctrine, continue in them, for in doing this you will save both yourself and those who hear you. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఈలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. My dear servants of God, దేవుని సేవకులారా, what for that we do ministry? ఎందుకని ఈ యొక్క పరిచర్య చేద్దాము అని అనుకుంటున్నాము? So we started working in a place. నిజమే, మనము దేవుడి ఇచ్చిన ప్రాంతాల్లో పనిచేస్తున్నాం. We built a church. మందిరాలు చాలా చోట్ల కట్టబడినాయి. Maybe we'll build another church. ఇంకొక మందిరాన్ని కడతాము. And we get some name. మనకు ఒక మంచి పేరు వస్తుంది సంఘంలో. And we get some money. ఒక దాని వెనక డబ్బులు కూడా వస్తాయి. And our social status, our financial status increased. మన యొక్క సాంఘికంగా, మన యొక్క ఆర్థికంగా, మన యొక్క బలము, పేరు ప్రఖ్యాతులు ఉన్నతం అవుతాయి. And people say, oh, he's a servant of God. ఆయన మనల్ని చూడగానే ప్రజలందరూ గుర్తుపట్టి ఇదిగో దేవుని సేవకుడని చెబుతారు. Is it the reason that we work in the kingdom of God? దీనిని బట్టి ఇటువంటి పేరు రావడానికి దేవుని రాజ్య విస్తరణలో నీవు నేను పాలి భాగస్థులు అయ్యామా? What Paul said to his spiritual son Timothy. పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఏమి చెప్పారో ఒకసారి గ్రహించండి. The purpose of your ministry is, my son,
to first you save yourself and to save those who hear from you. అయ్యా తిమోతి, నీ పరిచర్య యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే నిన్ను నీవు రక్షించుకోవాలి, నీ బోధ వింటున్న వారిని కూడా రక్షించాలి. For that you have to have a sound doctrine. అందుకని నీ వెనక దీని వెనక ఒక మూల ఉద్దేశము, సిద్ధాంతాన్ని నువ్వు కలిగి ఉండాలయ్యా. Don't gear left and right from the doctrine. ఆ యొక్క ప్రత్యేకమైన డాక్టర్ నుంచి కుడికి గాని ఎడమకి గాని తిరిగిపోకుండా Continue in them. కొనసాగుతూ నేరుగా దానిలో ప్రయాణము చేస్తే For in doing this, you would save both yourself and those who hear you. ఆ విధంగా కొనసాగుతూ అటువంటి బోధనే గనక చేసినట్లయితే నిన్ను నీ బోధ వినువారిని నీవు రక్షించుకొందువు. My brothers, నా సహోదరుడా, what is the sound doctrine? అయ్యా ఈ జాగ్రత్త కలిగిన బోధ ఎలా ఉన్నదండి? We all know that we were sinners. నిజమే, మనందరికీ తెలుసు కదా, మనము పాపులము. The Lord graciously with his all love and look at us and cleanse us with the blood of Christ and write our name in the book of life. మనము నిజమే పాపులమని తెలుసుకుని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు మనల్ని వెతికి రక్షించి పరిశుద్ధమైన తన రక్తములో మనల్ని కడిగి రక్షణ అనే భాగ్యతలోకి నడిపించాడు. Ephesians 2nd chapter verse 8 says like this. ఎఫెసీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఈ విధంగా చెప్తుందండి. For by grace you have been saved through faith and that not of yourself. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరమే. It's a gift of God. అది దేవుని దగ్గర నుంచి వచ్చిన ఉచిత వరము. And 9th word says, 9వ వచనం ఈ విధంగా చెప్తుందండి. not of works lest anyone should boast. అది క్రియల వలన కలిగేది కాదు కాబట్టి ఎవడును అతిశయపడకూడదు. Salvation comes with a grace free of cost. We cannot do anything to get the salvation. అయ్యా రక్షణ అనే దానిని పొందుకోవడానికి అది ఉచితంగా మనకు వచ్చింది, నీవు నేను చేసిన పనిని బట్టి అది మనకు రాలేదు. But what's the other part after salvation? How you and me should be? That's a big question now. ఈ రోజు నీ ముందు నా ముందు ఉంచబడిన ప్రశ్న ఏంటంటే, రక్షణ పొందిన తరువాత నీవు నేను ఆ రక్షణని ఎలా కొనసాగించాలి? How you are leading your believers. నీవు ఏ విధంగా నీ విశ్వాసులని ఎటువంటి పథములో మార్గములో నడిపిస్తావు? Oh, you came to Jesus Christ. నిజమే సేవకుడా, నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావు and you accepted Christ. యేసయ్యను అంగీకరించావు. And you taken you got the salvation. నీకు రక్షణలోకి నువ్వు అనుభవం వచ్చింది నీకు. And you have been cleansed by the blood of Christ. ప్రభువు అయిన యేసుక్రీస్తు రక్తము చేత ప్రోక్షించబడ్డావనే నిశ్చయత వచ్చింది. You got the salvation. నీకు రక్షణ లభించింది. Your name has been written in the book of life. ఆ విధంగా నీ పేరు జీవ గ్రంథములో లిఖించబడింది. And now you've taken a baptism. నువ్వు బాప్తిసాన్ని తీసుకున్నావు. Then what next? దాని తర్వాత మార్గం ఏంటండి? Can we set them free like that? ఆ విధంగా వచ్చిన విశ్వాసులు ఇది అయిపోయిన తర్వాత వదిలేద్దామా? Many people are having doctrines like this. ఆ విధంగా అనేకమైన బోధలు ఈ విధంగా ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నాయి. And salvation come through grace. నిజమే, కృప ద్వారానే రక్షణ మనుషుల దగ్గరికి వస్తుంది. But after that, కానీ దాని తర్వాత they are telling you can do whatever you want. దాని తర్వాత రక్షణ పొందిన తర్వాత నీకు నచ్చినట్టుగా మెచ్చినట్టుగా చేసుకోవచ్చు అని చెబితే, And even in Hyderabad or any parts of Andhra Pradesh or Telangana, there are many people are preaching this. ఆ విధంగా ఈ విధంగా నీకు నచ్చినట్టుగా ఉండొచ్చని మన తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది సేవకులు తప్పుడు బోధన చేస్తున్నారండి. Whatever you do, the Lord will not look at it. అయ్యా నువ్వేం చేసినా పర్లేదు, ప్రభు అయిన యేసు పట్టించుకోడని చెప్తున్నారండి. Even one man of God said to me, even if you commit adultery also, the Lord will not bother about it. ఒక దేవుని సేవకుడు గారితో చెప్పారట, అయ్యా నీవు గనక వ్యభిచారంలో ఉన్నప్పటికీ యేసు దానిని పట్టించుకోడు, చూసి చూడనట్టుగా వెళ్ళిపోతాడని చెప్తున్నారటండి. Is it the right doctrine, my brothers, sisters? నా కుమారుడా కుమార్తె, ఇది నిజమైన బోధ ఏనా? What we think about the salvation? నీవు నేను రక్షణ గురించిన మన ఆలోచన ఎట్లా ఉన్నది? So how you are teaching your believers? నీ విశ్వాసులకి ఈ రక్షణ మార్గాన్ని పదాన్ని ఎలా బోధిస్తున్నావయ్యా? The Lord
saved us to live like Him. యేసుక్రీస్తు వారు మనల్ని ఎందుకు రక్షించారంటే ఆయనను పోలి నడుచుకోవాలి. Nothing less than that. దానికంటే తక్కువగా ఆయన ఊహలు ఆలోచనలు లేవండి. There should be a transformation in our life. మనలో అటువంటి రూపాంతర అనుభవం ప్రతిరోజు కలగాలి అనేది యేసయ్య ఆలోచన. Any believer, those who accepted Christ, ఏ విశ్వాసి అయినా ప్రభు అయిన యేసుని రక్షకుడుగా అంగీకరిస్తే we should be careful enough to teach that they should be living a holy life because the Lord who worship, He is holy. నీవు నేను గమనించవలసింది ఏంటంటే ఏ విశ్వాసి అయితే రక్షించబడ్డాడో ఆ విశ్వాసి కొనసాగుతూ తన వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధంగా గడపాలి. ఎందుకంటే ఆయన మనము ఆరాధించే ఆ ప్రభు అయిన యేసు మహా పరిశుద్ధుడు. People say you are free to do anything. ప్రజలు చెప్తారు, అయ్యా నీకు నచ్చింది, నువ్వు స్వతంత్రుడివి, ఏదైనా ఎట్లయినా చేసుకోవచ్చు అని చెప్తారు. But Paul says in Romans 1:1, Paul, a bond servant of Jesus Christ, called to be an apostle, separated to the gospel of God. కానీ రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1లో పౌలు గారు ఇట్లా చెప్తున్నాడు, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుగా ఉండుటకు పిలువబడిన వాడును. We have been called to be a bond servant for Christ. యేసుక్రీస్తు వారి స్వార్థ నిమిత్తమై దాసులుగా ఉండటానికి మనం వచ్చేసామండి. And we have been asked to separate ourselves for the gospel of Christ. అందుకని ఈ యొక్క యేసుక్రీస్తు వారిని బట్టి లోకానికి సంబంధించిన ప్రత్యేకంగా మనము నిలువరించుకొని, And Galatians 1 chapter 1 verse 10 says like this, గలతీయులకు రాసిన ఉత్తరము 1:10 వచనం ఈ విధంగా చెప్తుంది, or do I no persuade men or God, or do I seek to please man? For if still I please men, I would not be a bond servant of Christ. అప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని జుచ్చుచున్నానా, దేవుని దయను సంపాదించుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. If we preach to the people, you can do whatever you want, the Lord will not bother about that. It will be sweet to their ears. నిజమే, ప్రజలకి గనక వాళ్ళకి నచ్చింది, వాళ్ళు మెచ్చింది బోధించినట్లయితే వాళ్ళకి చెవులకి ఇంపుగా ఉండి కొనసాగుతూ దానిని వింటారయ్యా. Those who are walked in the broad way, they will be very sweet, they will be very happy. అయ్యా, విశాలమైన మార్గంలో వారిని గనక నువ్వు నడిపిస్తున్నట్టయితే వాళ్ళు భలే సంతోషంగా నీ వెంటే వస్తారయ్యా. Those who are leading the people in the narrow way, definitely they have to teach the fundamental doctrines of the Lord. ఎవరైతే ఇరుకు మార్గములో తన విశ్వాసుల్ని ప్రయాణించాలి అని కోరుకుంటారో వారు ఈ బైబిల్ చెప్పిన మూల సిద్ధాంతాల్ని బోధని మాత్రమే వాళ్ళకి విశదపరచాలి. My brothers and sisters, the servants of God, నా యొక్క దేవుని సేవకులారా, సహోదరి సహోదరులారా, how you are leading your people? ఏ విధంగా నీ విశ్వాసుల్ని నీవు విశ్వాసంలో నడిపిస్తున్నావు? In the broad way or in the narrow way? ఇరుకు మార్గంలోనా విశాల మార్గంలోనా? Now you check yourself. అందుకని మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. Oh, they are giving offering to us. అయ్యా, విశ్వాసులు ఇంత ఆఫరింగ్ ఇస్తున్నారండి, So we cannot stop them. వారికి కఠినంగా నేను బోధించలేను, We cannot tell them. వారికి కఠినంగా హెచ్చరించలేను. Then you are leading them towards the hell. అయ్యా, నీవు గనుక అట్లా చేస్తే వారిని నీవు స్వయంగా నరకానికి నడిపిస్తున్నావు. You are not going to save them. వారిని నీవు రక్షించలేకపోతున్నావయ్యా. They are walking towards the hell. వడిగా వారు నరకం వైపు వారి ప్రయాణము మొదలు పెట్టారు. Many servants of God say, that's okay. అనేక మంది సేవకులు చెప్తారు, పర్లేదులే, చూసి చూడనట్టుగా God will వదిలేద్దామని. not look at their sins, but God will look at the only blood of Christ. క్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు వారి పాపాలని పట్టించుకోడు గాని వారి మీద ప్రభు రక్తం ఉందా లేదా ఇదే చూస్తాడని అనుకుంటారు. What do you mean by brothers? నా సహోదరుడా, ఇట్లా అనుకోవటం వరకు నీ ఉద్దేశం ఏంటి? God wants you to lead a separated life from the world and from the sin. ఈ యొక్క పాపము నుండి ఈ లోకము నుండి ప్రత్యేకించబడి యోగ్యమైన జీవితం గడపాలి అనేది ప్రభు అయిన యేసు ఆలోచన. Some of your believers may not be happy for that. నిజమే, నీ ప్రసంగ పాఠాన్ని బట్టి అనేక మంది విశ్వాసులు నీ విశ్వాసులే దానిని వ్యతిరేకిస్తారు. ఒకసారి Those who are living in the sin, those who are living in the adultery after they receive the salvation and baptism,
They will not be happy to hear these words. నిజమే, బాప్తిసం తీసుకున్న తర్వాత రక్షణ అనుభవం వచ్చిన తర్వాత అటువంటి విశ్వాసులు పాపములోనే ఉండి దుర్మార్గమైన పనులు చేస్తున్నప్పుడు హెచ్చరిక చేసినప్పుడు వారికి అది చెవులకి ఇంపుగా ఉండదు. It will not be sweet to their ears. వారి చెవులకి అది ఇంపుగా ఇష్టంగా అనిపించదు. Don't worry about them. వారి గురించి నువ్వు పట్టించుకోవద్దయ్యా. It is your duty to rebuke and tell the truth. And if you live in the sin, and you will be left out, you will be left behind. That's what the word of God says. కానీ నీకు నాకు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అటువంటి వాటిని పట్టించుకోకుండా వాళ్ళని ఎక్కడ ఖండించాలో, ఎక్కడ హెచ్చరిక చేయాలో చేయటం ద్వారా వారిని నరకము నుంచి తప్పించి పరలోక మార్గం వైపు ప్రయాణించగలము. Let us not try to please the man. అయ్యా, మనుషుల్ని ఎంతకాలం సంతోషపెడతామండి? Let us try to please the Lord. మన ప్రభు అయిన క్రీస్తు యేసుని సంతోషపెట్టే వారిలో ముందు వరుసలో We are ఉందాం. not answerable to man. మనుషులకి మనము ఆన్సరబుల్ కాదు. We are answerable to the Lord who called us, who cleansed us, who anointed us, and we become bond servant of him. మనల్ని అభిషేకించిన, మనల్ని పిలిచిన, ఆ పిలుపుకి యోగ్యమైన అర్హత ఇచ్చిన ఆ ప్రభు అయిన యేసుకే నీవు నేను దాసులుగా My పిలువబడ్డామయ్యా. brother, sister, Romans 6th chapter, many words are there. రోమీయులకు రాసిన ఉత్తరములో అనేకమైన వాక్య భాగాలు ఉన్నాయండి. And in the Bible, word of God says, Romans 6th chapter 18 onwards, రోమీయులకు రాసిన ఉత్తరము 6:18 వచనాన్ని నుంచి కనుక చూస్తే, having been set free from sin, పాపం నుండి విమోచించబడి you become slaves of righteousness. నీతికి దాసులైతిరి. When you are free from sin, ఎప్పుడైతే పాపము నుండి బయలుపడ్డామో we become slave for righteousness. అప్పుడు నీతికి నీవు నేను దాసులమైపోయాం. 19th verse says, 19వ వచనం ఇట్లా చెప్తోంది, I speak in human terms because of the weakness of your flesh. For just as you presented your members as slaves of uncleanness and of the lawlessness leading to more lawlessness, so now, after the salvation, now present your members as slaves of righteousness for holiness. అయ్యా, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. And that is the true gospel. అది నిజమైన సువార్త. ఇట్లా చెప్తుంది. Are you preaching this, my brother? నా సహోదరుడా, ఈ నిజమైన సువార్త అనే బోధను నీ ప్రజలకి నీవు If ఇవ్వగలుగుతున్నావా? you think that you wanted to save yourself and you save the people who hear your message, you would do it. అయ్యా, నిన్ను ఈ బోధ చేయటం ద్వారా నీవు ప్రసంగిస్తున్న నీవు నీ ప్రసంగం వింటున్న ఈ యొక్క విశ్వాసులు కూడా ఇటువంటి బోధ వలన రక్షణలోనే కొనసాగుతారు. Earlier, all our parts of our body, the members of our body, hands and brains and thinking and legs and every part, it was slaves for unrighteousness, it was slaves for adultery, it was slaves for lawlessness. ఇంతకు ముందు కాలంలో మన అవయవములు అన్ని, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, నాలుక, ఇవన్నీ ఇంతకుముందు అవినీతికి దాసులుగా, అక్రమాలకి హేతువులుగా ఇవన్నీ విరాజిల్లేయండి. Now, కానీ ఇప్పుడైతే present your members of your body అందుకని మన అవయవాల్ని ఏ విధంగా అప్పగించుకోవాలంటే as slaves for righteousness and holiness. పరిశుద్ధతకి దాసులుగా, పవిత్రతకి యోగ్యులుగా అర్పించుకోవాలయ్యా. And continue in the word, 20th word. 20వ వచనము రోమీయులకు రాసిన ఉత్తరము 6 గనుక చదివితే, For when you are slaves of sin, you are free in this regard to righteousness. What fruit did you have then in the things which you are now ashamed? మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. 22 verse says, 22వ వచనం ఇట్లా చెప్తుందండి, now having been set free from sin.
అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి. Let us repeat this word. ఈ యొక్క వాక్యాన్ని మరొకసారి చెప్పుకుందామండి. Now having been set free from sin, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి, and now having become slaves of God, దేవునికి మనము దాసులై ఉన్నందున you have your fruit to holiness, at the end everlasting life. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. How you can lead your believers to everlasting life, my brother? అయ్యా సహోదరుడా, సేవకుడా, నీ యొక్క విశ్వాసులని నిత్య జీవానికి నువ్వు ఎట్లా నడిపిస్తావు? Now they are free from sin, వాళ్ళు పాపం నుండి విమోచించబడ్డారు, and they have been become slaves to God, వాళ్ళు దేవునికే ఇక నుంచి దాసులైపోయారు. and you have your fruit to holiness. You lead them towards the fruit of holiness. అటువంటి వారిని పరిశుద్ధత అనే ఫలము కడగలటానికి నీవు నడిపిస్తే At the end everlasting life is దాని the యొక్క result. అంతమేంటో తెలుసా? నిత్య జీవము లభిస్తుంది. 23rd word says, 23వ వచనం ఈ విధంగా చెప్తుంది, for the wages of sin is death. ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము. Then the gift of God is eternal life in Christ Jesus our Lord. అయితే దేవుని కృపావరము మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. The present days there are many people are preaching this. అనేక మంది ప్రజలు ఇటువంటి వాక్య భాగాలని బోధిస్తున్నారండి. Protect them from this false doctrine. ఈ యొక్క చెడు బోధలు, దుర్వార్తమైన బోధల నుంచి మన విశ్వాసులు మనము కాపాడుకుంటూ, And warn and caution your believers that this doctrine will lead them towards the hell. అయ్యా ఈ యొక్క చెడు బోధ నీవు వినటం వల్ల నీవు నరకానికి నడిపించబడతావు అని విశ్వాసుల్ని హెచ్చరించి ఖండించాలి. Those who are preaching this false, this false religion that is a hyper grace, they are false prophets and false teachers. ఎవరైతే హైపర్ గ్రేస్ గురించి ఇటువంటి దుర్మార్గమైన బోధలు చెప్తున్నారనయ్యా, వాళ్ళు దేవుని సేవకులు కాదు అని మీరు గమనించండి. They are false teachers. వాళ్ళు మనల్ని మోసపుచ్చే, మనల్ని సేవకులుగా మార్చబడ్డారు. They want your money and that's what they are preaching like that. అయ్యా నీ డబ్బులు నా డబ్బులు వాళ్ళకి కావాలి, అందుకే ఈ సువార్తని ఇట్లా బోధిస్తున్నారు. That's what they are preaching sweet to your ears. అందుకనే అటువంటి బోధలు నీ చెవులకి ఇంపుగా ఉంటాయి. That's what Matthew Gospel 24:11 the Lord said, then many false prophets will rise up and deceive many. అందుకనే 24వ అధ్యాయము మత్తయి సువార్త 11వ వచనంలో అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు అని వ్రాయబడినది. Even they will perform signs and wonders. నిజమే, వాళ్ళు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు కూడా చేస్తారు. You may thinking, oh, they are doing great miracles. మీరు అనుకుంటారు దేవుని పేరు మీద ఎంత అద్భుతాలు ఈయన కూడా చేస్తున్నాడు కదా అని. That's what Lord Jesus said. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు హెచ్చరిక చేస్తూ The same chapter Matthew 24 verse 24. 24వ అధ్యాయము 24వ వచనాన్ని గనుక మత్తయి సువార్తలో చూస్తే, For false Christs and false prophets will rise and show great signs and wonders to deceive, if possible, even the elect. అబద్ధ క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరచెదరు. Let me repeat today from the fulfillment of the Lord. ఇక దేవుని యొక్క ఆలోచన నెరవేర్చబడటానికి ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తున్నామండి. No, let me repeat this word from this pulpit of the Lord. ఈ యొక్క పుల్పిట్ నుంచి ఈ యొక్క వాక్య భాగాన్ని మరలా చెబుతున్నది ఏంటంటే, the people who preaches the high for grace, and once you saved forever, they are false teachers. అయ్యా హైపర్ గ్రేస్ అనే దాని గురించి, అయ్యా నీవు ఒకసారి గనుక నువ్వు రక్షించబడితే ఈ రక్షణ జీవితాంతం ఉంటది అనే అబద్ధపు బోధ చేస్తున్నారో తెలుసా? వారిని గురించి They are agents of devil. వారు సాతాను సంబంధమైన ప్రతినిధులు. They will take the people to the hell. వారు ప్రజలని, విశ్వాసుల్ని నరకం వైపు నడిపిస్తున్నారు. No, it's a right time for us to protect our people. అయ్యా అటువంటి బోధల నుంచి మన యొక్క విశ్వాసాన్ని రక్షించుకునే గొప్ప యోగ్యతని ప్రభువు మనకి ఇస్తున్నాడండి. And you read the word Titus 2, 2nd chapter 11 and to 13. తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయమును కనుక మనం చదివినట్లయితే, Titus 2, 11 to 13, for the grace of God
that brings salvation has appeared to all men. ఏలయనగా సమస్తమైన మనుషులకు రక్షకరమైన దేవుని కృప ప్రత్యక్షమై And teaching us sorry. that denying ungodliness and worldly lust, we should live soberly, righteously, and godly in the present age. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును. And go back, and the grace of God which brought the salvation to all the men. మనుషులందరికీ దేవుని కృప వలన వచ్చిన ఈ నిరీక్షణ ఈ రక్షణ నిమిత్తమై. And that grace is teaching everybody. ఆ యొక్క కృప మనందరికీ ఏమని బోధిస్తున్నదో గమనించండి. Denying ungodliness. మన యొక్క భక్తిహీనతను మనమే విసర్జించి Denying the worldly lust. ఇహలోక సంబంధమైన దురాశలను విడిచిపెట్టి We should live soberly, righteously, godly in the present age. దేవుని యొక్క సమస్తమైన భక్తి భక్తముగా గనక మనము నివసించినట్లయితే. You know why? ఎందుకో తెలుసా? Next word says, అప్పుడు తర్వాత 13వ వచనం ఇట్లా చెప్తుంది. looking for the blessed hope and our glorious appearing our great God and Savior Jesus Christ. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. And that is the reason that we shall teach everybody the grace of God which brought the salvation free of cost for us. And that is also teaching us we should get away from ungodliness as well as lust of this world. అయ్యా మీరు గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఉచిత కృపను బట్టి రక్షణ పొందుకున్నాము కాబట్టి ఆ యొక్క కృప ఏమని బోధిస్తుందో తెలుసా? అటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఆ యొక్క మనమే అపవిత్రమైన వాటిని విడిచిపెట్టి ఆయనతో కలిసి నడవాలని చెబుతూ ఉన్నది. Because we are waiting for the glorious appearance of our Lord Jesus Christ. ఎందుకంటే త్వరగా యేసుక్రీస్తు వారు మహిమ మేఘం మీద ప్రత్యక్షతని మనము ఆతృతగా ఎదురు చూస్తున్నాము కదా. Many of these preachers will preach on the Paul says like this, Paul says like this. అనేక మంది ప్రవక్తలు అబద్ధపు ప్రవక్తలు ఎట్లా చెప్తారంటే పౌలు గారు ఎట్లా చెప్పారండి, ఈ వాక్యానికి వ్యాఖ్యానం ఎట్లా ఉందండి అని చెప్తారండి. Even they say Jesus Christ preaches we should not bother because it's Old Testament, and whatever Paul says is after the death of Christ, after the resurrection of Christ, after the salvation. So that is important, they say. వాళ్ళు ఇంకా ఎంత దుర్మార్గంగా చెప్తారంటే యేసుక్రీస్తు వారు బోధించారు కదా 3.5 సంవత్సరాలు, అవన్నీ పాత నిబంధన సంబంధమైందండి. పౌలు గారు చెప్తున్నారు కదా రక్షణ పొందిన తర్వాత బాప్తిసం పొందిన తర్వాత ఎట్లా ఉండాలి అని అబద్ధపు బోధని ప్రజల మనస్సుల్లోకి వాళ్ళు చొప్పిస్తారయ్యా. And my brothers, sisters, నా సహోదరుడా సహోదరి, since they couldn't understand what Paul says, they are doing like this. పౌలు గారు ఏమి చెప్తున్నారు, వాళ్ళకి అవగాహన లేక అర్థం లేక ఇటువంటి తప్పుడు బోధని బోధిస్తున్నారయ్యా. That's what Peter said, 2 Peter 3rd chapter. అందుకనే 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 14 to 16 says, 14 నుంచి 16 వచనాలు ఈ విధంగా చెప్తున్నాయండి. therefore, beloved, looking forward to these things, be diligent to be found by him in peace, without spot and blameless. అయ్యా ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కడపనున్నట్లు జాగ్రత్త పడండి అయ్యా. Consider that long suffering of our Lord is salvation, as also our beloved brother Paul, according to the wisdom given to him, has written to you. అయ్యా మరియు మన ప్రభు అయిన యేసు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకోండి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. We all understand these verses. ఈ యొక్క వాక్య భాగాలన్నీ మనం చదువుకున్నాం Now we కదా. look at the 16th word. 16వ వచనాన్ని గనక తరిచి As చూచినట్లయితే also in all his epistles, speaking in them of these things, in which are some things hard to understand, which untaught and unstable people twist to their own destruction, as they do not also
and they do not do also the rest of the scriptures. అయ్యా 2 పేతురు 3:16 నిశ్చితంగా చూడండి. వీటిని గూర్చి తన పత్రికలు అన్నిటిలోనూ పౌలు గారు బోధించుచూ ఉన్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. Those who twist the Paul's doctrine, they will lead everybody towards destruction. ఎవరైతే పౌలు గారు వ్రాసిన పత్రికలను అపార్థంగా వేరే రకమైన జ్ఞానముతో గనక అర్థం చేసుకున్నట్లయితే అటువంటి బోధలు వింటున్న విశ్వాసులు నరకం వైపే నడిపించబడతారయ్యా. They will bring self destruction also. వారి మీదకి వారే నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. These words are from the chief apostle Peter. అయ్యా, ఈ మాటలు మామూలు మనిషి రాసినవి కాదండి. అపోస్తులలో పెద్దవాడైన పేతురు గారు వ్రాసినాయి. And when he was written, when he referred, because he referred these words as when he was emphasizing on, presenting yourself and to be found by the Lord Jesus Christ in peace without spot and blameless. ఆయన మనము నిష్కల్మషముగాను నిందారహితులుగాను ఉండాలి అనే దేవుని యొక్క ఆలోచనను తన వాక్య భాగాల ద్వారా మనల్ని హెచ్చరించే అటువంటి పరిస్థితుల్లో వ్రాస్తూ ఉన్నాడండి. And now I would just like to highlight some of the things that I am seeing in Telangana. తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న కొన్ని ఈవుల గురించి అయ్యగారు బాధపడి చెప్తూ ఉన్నారండి. With a burden, with a pain in my heart, let me share with you. వారి యొక్క హృదయంలో వేదనను బట్టి దిగులు బట్టి చెప్తున్నారండి. There are many compromising godliness is happening in our places. మన యొక్క ప్రాంతాలలో అనేక సార్లు దేవుని యొక్క భక్తి విషయంలో బహుగా రాజీ పడే మనస్తత్వం రాజ్యమేలుతోంది. Even some servants of God are having 2 wives. అయ్యా, దురదృష్టం ఏంటో తెలుసా? దేవుని సేవకులకు కూడా 2 భార్యలు ఉండే దుర్గతిలో ఉన్నామండి. And what do you mean by that? Where from they got the status of the servant of God? అయ్యా, దేవుని సేవకుడని పెట్టుకుని 2 భార్యలు ఉంటారికి నీకు సిగ్గు శరం ఏమైనా ఉందా? The biblical degree that you got it from theological college, that's not going to give you the status of servant of God. అయ్యా, నీకున్న థియలాజికల్ డిగ్రీ గానీ ఇంక ఏదైనా ఉన్నా దేవుని సేవకుడిగా అవి నీకు పేరు నిలపలేవయ్యా. And Timothy, Paul written to Timothy, 3rd chapter, 1 Timothy 3rd chapter, a bishop should be blameless and the husband of 1 wife. అయ్యా, పౌలు గారు రాస్తున్నారు తీతుకు రాసిన పత్రికలో, ఆ యొక్క దేవుని సేవకుడు అయిన వాడు నిష్కలంకుడుగా ఉండి 1 భార్యను మాత్రమే కలిగి ఉండాలని అడుగుతున్నాడు. And 12th verse says, even the deacons, let the deacons be the husbands of 1 wife. అయ్యా, సంఘములో పెద్దలు అయిన వారు కూడా ఏకపత్ని వ్రతులై తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండాలి. Recently some of my brothers came and told me, so and so brother, he's a pastor, I know that pastor, he has another wife. And it is ridiculous to hear that. అయ్యగారికి ఎవరో వచ్చి చెప్పారటండి. అయ్యగారికి కూడా ఆయన తెలుసు అంటండి, ఫలానా సేవకుడికి ఇంకొక భార్య ఫలానా ఊర్లో ఉందయ్యా అని చెప్పారట. ఎంత దురదృష్టమో! It is an unfortunate thing to happen in the Christendom in this time. ఈ యొక్క క్రైస్తవ లోకంలో అటువంటి దరిద్రత చూడటం ఎంత దురదృష్టమో మీరు My చూసారా? brothers and sisters, నా సహోదరుడా సహోదరి, there is no compromise on the holy life. అయ్యా, పరిశుద్ధత అనే జీవితం గడపడంలో రాజీ అనే దానికి ఆస్కారము ఉండకూడదంతే. If anyone is in adultery, ఎవరైనా వ్యభిచార కోపంలో కూరుకొని పోయి ఉంటే, if anyone has 2 wives, ఎవరికైనా 2 భార్యలు గనుక ఉంటే, throw them away from your church. అయ్యా, నీ యొక్క మందిరం నుంచి వారిని ఇప్పుడే తోసివేయ్. And though if a servant of God is like this, ఏదైనా దేవుని సేవకుడు ఇట్లా ఉన్నాడని నీకు తెలిస్తే, get rid of him, don't even speak to him. అయ్యా, వారితో మాట్లాడటానికి ఫోన్ చేయడానికి వెనదీయద్దయ్యా. We are not here to compromise with the people, those who are doing like that. ఇటువంటి దుర్మార్గమైన హేయమైన చర్యల్లో పాల్గొనే ప్రజలతో నీకు నాకు సహ సంబంధాలు ఉండకూడదు. Don't get into compromising life. అయ్యా, రాజీ పడే జీవితానికి ఇప్పుడే స్వస్తి పలుకుదాం. Don't accept compromising Christianity. అయ్యా, మన యొక్క క్రైస్తవ లోకంలో మన భక్తిలో రాజీ అనే దానికి ఆస్కారం లేకుండా చేద్దాం. The second biggest problem I'm seeing here is the gain out of godliness. Gain out of godliness. ఈ యొక్క క్రైస్తవ లోకంలో
భక్తితో ఆయన దగ్గర ఈవులు సంపాదించుకోవడం అనే బలహీనతను చూస్తున్నారటండి అయ్యగారు. Money, gain means money. Through godliness, through the service to the Lord, that we gain money. దేవుని యొక్క సేవ చేయడం ద్వారా, దేవుని యొక్క ప్రవచనం చెప్పడం ద్వారా, వాక్యము బోధించడం ద్వారా డబ్బులు సంపాదించుకునే మార్గాన్ని కొంతమంది ఎంచుకుంటున్నారండి. Absolutely, that is not from God. అయ్యా, ఇటువంటి ఆలోచన ఉద్దేశాలు ప్రభు అయిన యేసువి కావు. The Lord said, freely I given to you, and you should give freely. అయ్యా, నేను ఉచితంగా అన్ని ఇచ్చాను, నీవు ఉచితంగా విశ్వాసులకి ఇవ్వాలి అని ఆయన చెబుతున్నాడు. If any man ask money for a prayer, he is not from God, he is from devil. అయ్యా, ఎవరైనా ప్రార్థన చేయడానికి డబ్బులు అడిగినట్లయితే ఆ అడిగే దేవుని దాసుడు దేవుని దగ్గర నుంచి పంపబడలేదు, సాతాను ప్రతినిధి. And somebody said that a servant of God is asking me, for 10,000 rupees to come and pray in my house. He is not a servant of God. అయ్యా, ఎవడైనా సేవకుడు నీకు 10,000 ఇస్తేనే మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తానంటే వాడు దేవుని సేవకుడా? నీకు తెలుస్తుందా? He is not a servant of God. ఆయన దేవుని సేవకుడు కానే కాడు. Throw him away, his prayer will never be heard. అయ్యా, నీకు గమనిస్తావా? ఆయన సేవకుడు కాదు, ఆయన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. And anybody say you give 2,000 rupees, we will write your name and we will pray for you, it is from the demonic power. అయ్యా, మీరు గమనించండి, ఎవరైనా మీ పేరు మీద యవనస్తుల క్లబ్ అని చెప్పి 2,000 రూపాయలు తీసుకుని ప్రార్థన చేస్తాను అంటే అది సైతాను యొక్క ఆలోచన, దేవుని ఆలోచన కానే కాదు. That prayer will be never reach God. వారు చేస్తారు ప్రార్థన, కానీ ఎన్నటికీ ఆ ప్రార్థన దేవుని సముఖాన్ని చేరదు. I'm not telling you should not get offering. Offering, people are giving to their God, not for you. అయ్యా, నిజమే, ఈ అన్ని చెప్పడాన్ని బట్టి దేవుని యొక్క సేవకులకి వాళ్ళు కానుకలు ఇస్తుంటే మీరు గమనించాలి, వారు నీకు ఇవ్వట్లేదు కానుకలు, నీ ప్రభు అయిన యేసుకి ఇస్తున్నారు. Be careful in handling offerings. అందుకని నీకొచ్చే కానుకల్ని ఏ విధంగా వినియోగిస్తావో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. Not for your gain. అయ్యా, నీ సొంత లాభానికి వారు ఇవ్వట్లేదు. Be careful. అందుకని జాగ్రత్త వహించు. These kind of doctrines will lead you towards destruction. ఇటువంటి తప్పుడు బోధలు నిన్ను, నీ సంఘాన్ని నాశనానికి నడిపిస్తాయి. You will lead your people also towards destruction. అయ్యా, అటువంటి తప్పుడు బోధల వల్ల నీవే కాదు, నీ సేవకులు అందరినీ నరకానికి పరిగెత్తిస్తున్నావు. This is very common in Telangana nowadays. తెలంగాణ ప్రాంతంలో ఇది సర్వసాధారణంగా జరుగుతున్న తంతిది. Protect your people from all these false doctrines and false teachers. ఈ యొక్క తప్పుడు బోధల నుంచి, అబద్ధపు సేవకుల నుంచి నీ ప్రజల్ని, నీ సేవకుల్ని జాగ్రత్తగా కాపాడుకో. In the another set of thing that I am seeing in Telangana, తెలంగాణ ప్రాంతంలో ఇంకొక దురదృష్టకరమైన తంతు జరుగుతుందటండి. the angel of life is acting upon. Angel of life. ఒలిగిన దూతన్, వెలుగుదూత. సార్, వెలుగుదూత కనపడటం అనేది ఒకటి చెప్తూ ఉన్నారండి. And let us read the word, 2 Corinthians 11th chapter 13 to 15. 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి 15 గనుక చదివితే, for such as false apostles, deceitful workers, transforming themselves into apostles of Christ, and no wonder, for Satan himself transforms himself into an angel of light. Therefore, it is no great thing if his ministers and also transform themselves into ministers of righteousness, whose end will be according to their works. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొనిన వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రును అగు పనివారును అయి ఉన్నారు. And my brothers, sisters, even the angel of light can do miracles. అయ్యా, మీరు గమనిస్తున్నారా? సాతాను తానే వెలుగుదూత ఆకారము ధరించుకొని అద్భుతాలు చేస్తాడు. Don't decide a man of God on the man of God based on what he does, what miracle he does. అయ్యా, ఏదైనా దేవుని సేవకుని బేరీజు వేస్తున్నప్పుడు ఆయన ఎటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు అన్న దాన్ని బట్టి గొప్పవాడిగా ఎంచుకోవద్దయ్యా. Judge a man of God based on his life.
అయ్యా దేవుని సేవకుని ఎట్లా బేరుజు వేయాలో తెలుసా? తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనము పరిశీలనగా చూసినప్పుడు If he is of good tree, he will give good fruit. ఆయన గనుక మంచి వృక్షం అయితే మంచి ఫలాలనే ఆయన దయచేస్తాడు కదా. And I heard miserable things I heard because I never seen television and I heard about this. అయ్యగారు టెలివిజన్ చూడరు కాబట్టి, కానీ ఒక గమ్మత్తైన విషయాన్ని చూసారటండి. Some servant of God is taking bath and the people are taking that water and they say that it is a holy water. ఎక్కడి నుంచి వాటర్ సార్? That man takes bath and I that see. water they use, they say it's a holy water. అయ్యా ఒక దేవుని సేవకుడట తెలంగాణ ప్రాంతంలో స్నానం చేస్తాడట. ఆ స్నానం చేసిన నీళ్లు పట్టుకొని ఇది పరిశుద్ధమైన నీళ్లు అని చెప్పిస్తున్నారటండి. Which word of God says? అయ్యా ఏ దేవుని యొక్క వాక్యం ఇంత దుర్మార్గంగా He is an చెప్తుందండి? agent of devil. అది వెలుగు దూత పనులు మాత్రమే. He is following demonic process. ఆయన సైతానుని ఆయన దూతల్ని ఆయన అనుభవిస్తున్నట్టే. Get rid of all these things. ఇటువంటి పనికి వాళ్ళ విషయాల నుంచి దూరపరచబడి Save your people. అయ్యా నీ ప్రజల్ని నీవు రక్షించుకో. Lead your people towards heaven. అయ్యా నీ ప్రజల్ని పరలోకం వైపు వడివడిగా They పరిగెత్తించు. are false prophets and false teachers. వాళ్ళు అబద్ధ ప్రవక్తలు, అబద్ధమైన వివేచన శక్తి గలవారండి. Mark Gospel 13:22 says like this. మార్కు సువార్త 4వ అధ్యాయము 10. Mark 13:22. మార్కు 13:22 ఈ విధంగా చెప్తుంది. For false Christs and false prophets will rise and show signs and wonders to deceive, if possible, even the elect. అయ్యా ఆ కాలమందు అబద్ధ క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని కూడా మోసపుచ్చుటకై సూచక క్రియలు, మహత్కార్యములను జరిగించెదరు. What for that we are working? Are we leading the people to Christ? Or are we leading that towards a dirty water coming out of your bathroom? అయ్యా నీవు నేను మన ప్రజల్ని ఆ ప్రభు అయిన యేసు యొక్క పరిశుద్ధత వైపు నడిపిస్తున్నామా? బాత్రూంలోంచి వస్తున్న ఆ పనికి మాలిన నీళ్లే పరిశుద్ధమైన జలమని నీవు I మోసపుచ్చుతున్నావా? don't know who is he. I have never seen all these people, but they are agents of devil. అయ్యా మీరు గమనించండి, వారెవరో మాకు తెలియదు, వాళ్ళు మేము ఎప్పుడు చూడలేదు, కానీ వాళ్ళు సాతాను సంబంధమైన నిజమైన ప్రతినిధులు. వాళ్ళు Get away from all these people. వారి దగ్గర నుంచి దూరంగా పారిపోదాం. Lead your people towards holiness. నీ యొక్క ప్రజల్ని, విశ్వాసుల్ని పరిశుద్ధత వైపు నడిపిద్దాం. Lead your people towards cross. ఆ యొక్క నీ ప్రజల్ని ఆ కల్వరి సిలువ వైపే వారి ప్రయాణం ఉండేటట్టు చూద్దాం. Lead your people towards Christ the crucified. ఆ యొక్క సిలువ వేయబడిన ఆ క్రీస్తు వైపే నీ విశ్వాసులకి ప్రయాణ మార్గము ఉండాలి. And one more thing I'm hearing in Telangana. తెలంగాణలో ఇంకొక విచిత్రమైన సంగతి అయ్యగారు విన్నట్టండి. Replacing Jesus with many objects. ఆ యొక్క యేసుక్రీస్తు వారిని సార్ Replacing Jesus with objects like kerchief. కర్చీఫ్ ద్వారా గాని రకరకాల వస్తువులని యేసుక్రీస్తు వారికి బదులుగా పెట్టుకుంటున్నారండి. It's a destructive doctrine. అయ్యా అది నాశనకరమైన బోధ. It came from America. అది అమెరికా నుంచి వచ్చిందండి. And they made money out of it. దాని దగ్గర నుంచి వందల కొలది డబ్బులు సంపాదించారు And వాళ్ళు. here also people making money out of it. ఇక్కడ కూడా ఇటువంటి వస్తువులు పంపించి డబ్బులు కొట్టేస్తున్నారండి. They are telling there is power in kerchief. కర్చీఫ్ లో పవర్ ఉంది, దేవుని శక్తి ఉందని And they చెప్తున్నారు. are selling this. ఆ యొక్క అటువంటి కర్చీఫ్ ని అమ్ముతున్నారండి. These humble, simple, innocent people, they don't know anything. They go and buy this and keep it safely. And when they are lying down in the night, they are very, very fiercely taking this in their bed. అమాయకులైన కుడి ఎనబడగల విశ్వాసులు ఇటువంటి దుర్మార్గమైన బోధన విని దీనినే నిజమైన బోధని నమ్మి కర్చీఫ్ని తీసుకుంటున్నారు, తల కింద పెట్టి పడుకుంటున్నారు. రోగం వస్తే కర్చీఫ్ని ఇక్కడ పెట్టుకొని ప్రార్థన చేసుకున్నారు. ఎంత దుర్మార్గమో మీరు చూస్తున్నారా? These are the false prophets. వీళ్ళందరూ అబద్ధ ప్రవక్తలే. There is no power in this. ఈ కర్చీఫ్ లో పవర్ ఉందా? Lead the people towards Christ. అయ్యా యొక్క క్రీస్తు వైపు నీ ప్రజలను గమ్యస్థానానికి చేర్చాలి. What the Bible says in Deuteronomy 4:7. ద్వితీయోపదేశకాండము 4:7 ఏమని చెప్తుందో నీకు తెలుసా? Whenever you pray, నీవు ప్రార్థించున్నప్పుడల్లా the Lord God is so close to you. మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు. Who is having such a God? ఇటువంటి దేవుడు ఏ గొప్ప జనానికి ఉన్నాడు. Is it not written here? ఈ
యొక్క వాక్యము ఈ యొక్క బైబిల్లో వ్రాయబడలేదా? Oh, servant of God, you should teach that. నా దేవుని సేవకుడా, ఈ భాగాల్ని నీవు నీ విశ్వాసులకి బోధించాలి. The Lord God will be standing in front of you when you pray. నీవు ప్రార్థిస్తున్నప్పుడల్లా నీ ప్రభు అయిన దేవుడైన యేసు నీ ఎదురుగా నుంచుంటాడు. Who is having such a God? అటువంటి గొప్ప దేవుడు ఏ జనాంగానికి ఉన్నాడయ్యా? And how come the kerchief comes in between? అయ్యా, నీకు దేవునికి మధ్య ఈ కర్చీఫ్ యొక్క రాజ్యం ఏంటండి? And how come the oil comes in between? ఏ విధంగా కొబ్బరి నూనె ఎట్లా వస్తదయ్యా? How come that you water comes in between? అయ్యా, నీవు స్నానం చేసిన నీళ్లు ఇటు మధ్యగా ఎట్లా How వస్తాయ్యా? come the golden king come in between? నీ మధ్య బంగారము ఎట్లా వస్తదయ్యా? Golden key. ఈ యొక్క గోల్డ్ కీ అంటండి, బంగారపు తాళపు చెవి. How come a box comes in between? నీకు దేవునికి మధ్య గోల్డెన్ బాక్స్ ఎట్లా వస్తదండి? When I have my God Jesus Christ, who has authority, power to do everything, standing in front of me when I pray. నేను ప్రార్థన చేసినప్పుడు సర్వభౌమాధికారం కల ప్రభు అయిన యేసు సర్వశక్తితో ఆయన నుంచొని ఉన్నప్పుడు, And why do you need after all a kerchief? కర్చీఫ్ నీకెందుకు అవసరం? Throw this away if you buy it. అయ్యా, నీవు గనుక అటువంటి కర్చీఫ్ని కనుక్కుంటే ఇప్పుడే కిటికీలోంచి బయటపడే. Don't attend these servants of God meeting. They are buying, they are doing business with you. అయ్యా, ఇటువంటి పనికి మాలిన బోధలు చేసే దేవుని యొక్క సహవాసంతో గాని అటువంటి సంఘాలతో గాని నీవు సంబంధము పెట్టుకోవద్దు. They are leading you towards destruction. అయ్యా, నిన్ను నాశనము చేయటానికే ఈ బోధలు నీవు వింటూ ఉన్నావు. Hebrews 11 chapter verse 6 says like this. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ఇట్లా చెబుతోంది. And without faith you can't please the Lord. అయ్యా, విశ్వాసము లేకుండా నీ ప్రభు అయిన యేసుని నీవు సంతోషపెట్టలేవు. And if anyone comes to God, ఎవరైనా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు and he must believe that he is, ఆయన ఉన్నాడు అని విశ్వసించి and that he is a rewarder of those who diligently seek him. తనను వెతుకు వారికి ఫలము దయచేయువాడని రూఢిగా నమ్మవాలి. These are all from devil. అయ్యా, ఇట్లా కాకుండా భిన్నంగా చెప్పేవి ఏదైనా సాతాను దగ్గర నుంచి నేరుగా వచ్చేవే. Don't believe all these objects. అయ్యా, అటువంటి ఆబ్జెక్ట్స్ అన్నిటిని కర్చీఫ్, ఇక నీళ్ల బాటిలు, కొబ్బరి నూనె నమ్మొద్దయ్యా. Anything which replaces Jesus Christ is idol. ఏ వస్తువు అయినా యేసుక్రీస్తు వారికి ప్రతిగా నీ దగ్గర ఉన్నట్లయితే అవి విగ్రహంతో సమానము. It could be a man of God. అది దేవుని యొక్క సేవకుడు కావచ్చు, It could be a kerchief. అది కర్చీఫ్ కావచ్చు, It could be oil. అది కొబ్బరి నూనె It could కావచ్చు, be water. అది ప్రార్థించిన మంచినీళ్ళు కావచ్చు. Whatever it replaces Jesus Christ, it's idol. And those who are leading and to do that, they are leading you towards idol, not towards Jesus Christ. అయ్యా, ఎవరైనా ఇటువంటి వస్తువుల్ని యేసుక్రీస్తు వారికి మారుగా ఉంచుకున్నట్టయితే అవి విగ్రహాలుగా ఉంటాయని గమనించి ఈ విగ్రహ సంబంధమైన ఎవరు బోధ చేస్తున్నారో వారు నిన్ను, నీ విశ్వాసుల్ని నరకానికి నడిపిస్తున్నారు. And my brother, careful with your believers. Let them not distracted by all this, Ayya. false preaching. ఇటువంటి అబద్ధ ప్రవక్తల చేత గాని అబద్ధ బోధల చేత గాని నీ విశ్వాసులు తొట్టిల్లకుండా ఉండటానికి నీవు జాగ్రత్త పడు. One more thing I am hearing. ఇంకొక అంశం వింటున్నారు I have అయ్యగారు. not seen it, of course. అయ్యగారు అయితే కన్నులారా చూడలేదటండి. And they go to a meeting. ఒక మీటింగ్ వెళ్తారట. Some servant of God says, ఒక దేవుని సేవకుడు చెప్తారట, now I ask the Lord for the power, ఇప్పుడు నేను దేవునిని ఒక శక్తి గురించి అడుగుతున్నాను. and the money will appear in your purse. నీ యొక్క పర్సులో డబ్బులు వస్తాయి. And the money will appear in your bank account. నీ బ్యాంక్ అకౌంట్ లో ఇప్పుడు చెక్ చేసుకుంటే ఇంత డబ్బులు పెరిగి And ఉంటాయి. the money appear in your talk time. నీకు టాక్ టైం వస్తది. And these, what do you mean by this? అయ్యా, ఎంత పనికిమాలిన మాటలండి ఇవి. Where from the money comes? ఎక్కడి నుంచి వస్తాయి ఆ డబ్బులు? That servant of God doesn't have any idea where from money comes. అసలు ఆ దేవుని చెప్పే సేవకుడు ఉన్నాడే, ఆడికి తెలియదండి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో. Money can be printed only by the Reserve Bank of India. భారతదేశంలో డబ్బులు ప్రింట్ చేయాలంటే ఆర్బీఐకి ఒక్కళ్ళకే అధికారం ఉందండి. And if they say that appear in your purse, అయ్యా, అకస్మాత్తుగా నీ పర్సులో ప్రత్యక్షమైన డబ్బులు అని ఆర్బీఐ తెలుసుకుంటే, if the money appears in the bank account, నీ బ్యాంక్ అకౌంట్ లో ఇన్ని డబ్బులు వచ్చినాయని ఆర్బీఐకి తెలిస్తే the Lord should go and steal that money from the Reserve Bank of India and place it. ఆ విధంగా మీరు గమనించండి, ప్రభు అయిన యేసు ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి డబ్బులు తీసుకుని నీ తిరిగి, అకౌంట్ లో తిరిగి.
steal. నీ నీ అకౌంట్ లో దొంగిలించి నీ అకౌంట్ లో వేస్తున్నట్టుగానే లెక్క. Do you think the Lord Jesus Christ will steal the money? నీకు తెలుసా యేసుక్రీస్తు వారు అట్లా డబ్బులు దొంగతనం చేసే పరిస్థితిలోకి వస్తాడా? My God is not like that. మా ప్రభు అయిన యేసు అట్లా ఉండడు. He is a holy God. ఆయన పరిశుద్ధులైన దేవుడు. He told us don't steal anything. ఆయన దొంగిలించవద్దని చెప్పిన ఆయన, Don't lust for anything. అయ్యా నీవు ఇతరుల దానికి ఆశపడొద్దని చెప్పిన ఆయన, Then how come you say that Lord will steal the money and bring it in your ఏ purse? విధంగా యేసయ్య ఎల్లి డబ్బులు దొంగిలించి నీ అకౌంట్ లో డిపాజిట్ చేస్తాడండి? How come that you say that the Lord will put the money in the purse and the bank account? అయ్యా నీ బ్యాంక్ అకౌంట్ లో నీ పర్సులో దొంగిలించిన డబ్బులు ఎట్లా యేసు వేస్తాడు? It's a magician will do all అది this. మంత్రగత్తెలు చేసే పనులండి. And that a servant of God will do it. ఏ దేవుని సేవకుడు అట్లా చెప్పకూడదు. If a dark time appear in the mobile phone, నీ యొక్క మొబైల్ ఫోన్ లో నీకు తెలియకుండా టాక్ టైం కనుక వస్తే who is the loser? ఎవరండి ఆ యొక్క రీఛార్జ్ డబ్బులు పోయేది? Is Airtel will lose the money. ఎయిర్టెల్ డబ్బులు పోగొట్టుకుంటుందా? And the Reliance will lose the money. రిలయన్స్ వాళ్ళు డబ్బులు పోతాయా? BSNL will lose the money. బిఎస్ఎన్ఎల్ కు పోతాయా? Or do you think the Lord will steal the money and steal like that and you will make it like this? ఇప్పుడు చెప్పిన ఐఎస్పీస్ దగ్గర వచ్చి దేవుడు టాక్ టైం ని దొంగిలించి నీ అకౌంట్ లో వేస్తున్నాడా? Now you ask the same servant of God. ఇప్పుడు ఇటువంటి తప్పుడు బోధ చేసే ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు అడుగు. Ask him to do something to make 5,000 rupees to appear everybody's account. ప్రతి వారి అకౌంట్ లో 5,000 ఇవ్వమని నువ్వు అడుగు ఆయన్ని. And you ask him. నీవు ఇప్పుడు వెళ్ళి అడుగు. He is a servant of devil. ఆయన సాతాను సంబంధమైన ప్రతినిధి. He is an agent of devil. ఆయన సాతాను సంబంధమైన ప్రతినిధి. Those who follow him, they are walking towards destruction. They are walking towards hell. ఎవరైతే అటువంటి తప్పుడు సేవకుని బోధిస్తూ ఆ బోధని అనుసరిస్తున్నారో వారు పరలోకానికి, వారు నరకానికి నడపబడుతున్నారు. Don't follow these people. అయ్యా అటువంటి వారిని వెంబడించొద్దు. Don't even listen to them. అసలు నీ యొక్క మాటలు చెవులు కూడా వారు If వినటానికి you ఇవ్వద్దయ్యా. really want eternity, if you really want heaven, don't even listen to these people. నీకు నిత్య జీవము గనక కావాలి అంటే, నీకు పరలోకమే కావాలంటే అటువంటి వారికి బహు దూరంగానే ఉండాలి. On these people only the Lord said, I don't know who you are. అందుకని అటువంటి అబద్ధ ప్రవక్తల గురించి చెప్తున్నాడు ప్రభు యేసు. అయ్యా నీవెవరవో నాకు తెలియదు. And this way says that, oh Lord, we've done miracles, we performed miracles, we cast out the demon, we prophesied. All these things they said. అటువంటి సేవకులు చెప్తారట, అయ్యా నీ పేరు మీద దెయ్యాలను ఎల్లగొట్ట, నీ పేరు మీద రోగాలు పోయినాయి, నీ పేరు మీద సమస్తాన్ని మేము అద్భుత ఆశ్చర్యక్రియలు చేశామని చెప్తారట. And the Lord said, I don't know who you are, those who practice lawlessness. అయ్యా ఈ యొక్క Those who practice lawlessness. లాలెస్నెస్ అంటే ఈ యొక్క శాస్త్రానికి విరుద్ధంగా మీరు చేసిన ఈ పనులు చేసిన వారు మీరు ఎవరో నేను ఎరుగును అని I చెప్తున్నారండి. don't know who you are. అయ్యా మీరెవరో నాకు తెలియదయ్యా. And Matthew Gospel 7th chapter 15 says, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం ఇట్లా చెప్తోంది, beware of false prophets అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. who come to you in sheep's clothing, but inwardly they are ravenous wolves. వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వస్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. 16th verse says, 16 ఇట్లా చెప్తోంది, you will know them by their fruits. వారి ఫలముల వలన వారు ఎటువంటి వారో మీరు తెలుసుకుంటారయ్యా. These people are not doing these magics because they want your money, my brothers. అయ్యా నా సహోదరుడా గమనించు, నీ డబ్బులు అవసరమయ్యి అద్భుతాలు చేస్తామని మ్యాజిక్ చేస్తారండి వాళ్ళు. They want money. వాళ్ళకి డబ్బులే వాళ్ళ యొక్క పరమావధి. Nothing else they need it. వాళ్ళకి ఇంకా ఏం అవసరం లేదండి. That's what they sell kerchief. అందుకని ఖర్చీఫ్లు అమ్ముతారు, They sell oil. ఆయిల్ బాటిల్స్ They sell అమ్ముతారు, water. వాటర్ బాటిల్ They అమ్ముతారు, sell photograph. ఫోటోలు అమ్ముతారు. And they say that money appears. అయ్యా డబ్బులు వస్తాయని చెప్తారు. This COVID-19 is telling you, check your doctrines. ఈ యొక్క కరోనా సమయము నీ యొక్క మూల బోధ ఎలా ఉందో పరిశీలన చేసుకొని My హెచ్చరికనిస్తోంది. servants of God, my dear people, నా దేవుని సేవకులారా, నా ప్రజలారా, lead your people towards eternity, heaven. నిత్య జీవము వైపు, పరలోకం వైపు నీ యొక్క ప్రజలని మరలించేటట్టుగా ఉందా. Use the word of God. దేవుని యొక్క వాక్య భాగాన్ని దానికి ప్రబలంగా వాడదాం. And godliness, some are having form of godliness,
but they deny the power of the gospel. చాలా సార్లు భక్తి అనే స్వరూపాన్ని ధరించుకుని దేవుని యొక్క శక్తిని ఆస్పదము లేని వారిగా ఉంటారండి. 2 Timothy 3rd chapter 5 says, రెండవ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 ఇట్లా చెప్తోందండి. having a form of godliness but denying its power. పైకి భక్తి గల వారిగా వారు ఉంటారు కానీ But they are such people, but they deny its power. కానీ భక్తికి ఉన్న శక్తిని ఆశ్రయించువారు నిరాదరించేవారు ఉంటారండి. And from such people turn away. అటువంటి వారికి నీవు విముఖుడవై పారిపోవాలయ్యా. Paul said to Timothy like this, తిమోతికి ఇట్లా చెప్తున్నాడండి పౌలు turn గారు, away from these వారి people. దగ్గర నుంచి దూరంగా పరిగెత్తు, Turn away from these వారికి people. విముఖుడవై ఉండు. And turn away these all demonic things. అయ్యా ఇవి సాతాను సంబంధమైన క్రియలు, వీటికి దూరంగా నువ్వు ఉండవలసినదే. The man of God who preaches the word of God, he will never do that. ఏ దేవుని సేవకుడైతే దేవుని వాక్యానుసారముగా ఉంటాడో ఇటువంటి పనులలో వారికి పాలి పంతులు ఉండవు. 2 John verse 9 says like this, రెండవ యోహాను పత్రిక 9వ అధ్యాయము, whoever transgresses and does not abide in the doctrine of Christ does not have God. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవునిని అంగీకరింపని వాడు. By English Bible say they don't have God. వాళ్ళు బైబిల్ ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది అట్లాంటి వాడికి అసలు దేవుడే లేడండి. In their heart, in their life, in their preaching, in their church, in their meeting, there is no God. ఏదైతే క్రీస్తు బోధ యందు వాళ్ళు నిలిచి ఉండలేదో వాడి బతుకులో యేసయ్య లేడు, వాళ్ళ జీవితంలో యేసయ్య లేడు, వాళ్ళ బోధలో లేడు, వాళ్ళ సంఘంలో కూడా దేవుడు లేడు. Even in the meeting there is no God. వాళ్ళు మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో కూడా దేవుడికి సమయం లేదు. He who abides in the doctrine of Christ have both the Father and the Son. The Trinity of God will be there. ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించి త్రిత్వములో కొనసాగుతాడు. Teach, lead the people with the word of God. దేవుని వాక్యానుసారముగా ప్రజలకి బోధించి వారిని That నడిపించినట్లయితే will lead them towards heaven. అటువంటి వారిని మనము పరలోకం వైపు నడిపిస్తాం. I try to use many words from the Paul to Timothy. తిమోతికి రాసిన పత్రికలో అనేక మాటలతో మనల్ని హెచ్చరించాలని వారు And కోరుకుంటున్నారండి. 2 Timothy 3rd chapter రెండవ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 and 17 says like this. 16-17 వచనాలు ఇట్లా చెప్తున్నాయండి. All scripture is given by inspiration of God, and it is profitable for doctrine, for reproof, for correction, for instruction in righteousness, then the man of God may be complete, thoroughly equipped for every good work. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము దైవావేశనము వలన మాత్రమే కలిగినది. And it has been given, this doctrine has been given for reproof. అది సార్ Go back. అదే సార్ ఇరుకు సార్. It is given for reproof, ఇది మనల్ని సరిచేయటానికి for ఇవ్వబడింది, correction, మనల్ని తప్పు దిద్దటానికి for ఇవ్వబడింది. instruction in righteousness. మనము నీతి అనే దానిలో ముందుకు కొనసాగడానికి ఇది So ఇవ్వబడింది. the man of God may be complete, thoroughly equipped for every good work. A man of God, you and me, should be thoroughly equipped with this. అందును బట్టి ఈ లేఖనములో ఉన్న ప్రతి భాగాన్ని సమర్థవంతంగా చెప్పటానికి మనము ధరించుకొని ఉండాలి ఈ వాక్యాన్ని. People are innocent, my brothers. నా సహోదరుడా, నీ విశ్వాసులు కుడి ఎడమలేరు గని అమాయకులు వాళ్ళు. These servants of God, the so-called servants of God, they are not servants of God. They are servants of devil. They are leading the people towards destruction. అయ్యా, ఏ దేవుని సేవకులైతే తప్పుడు బోధ చేస్తారో అటువంటి ఆ సేవకులు వారి యొక్క విశ్వాసుల్ని వారితో పాటుగా నరకం వైపు తీసుకెళ్తూ ఉన్నారు. Let me complete this with this word. ఈ యొక్క వాక్యాన్ని చెప్పి ముగించబోతున్నారండి. 1 Timothy 4th chapter verse 12 to 13. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 13 వచనాలు గనుక చూసినట్లయితే, It has been written by Paul to Timothy. తిమోతి తన ఆత్మీయ కుమారుడికి పౌలు గారు ఉత్తరం రాస్తున్నారండి. No one despise your youth, అయ్యా, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపకూడదు, but be an example to the believers in word. అయ్యా, నీ మాటలలో గాని నీ ప్రవర్తనలో గాని ప్రేమలో గాని విశ్వాసులకు మాదిరిగా ఉండు. Be a models to believers in word, contact, love,
spirit, faith, in purity. అయ్యా నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో నీ విశ్వాసులకు నీవే మాదిరిగా ఉండాలి. Till I come, give attention to reading, to the exhortation, to this doctrine. నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరిత యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. These are the beautiful instruction for a servant of God. దేవుని యొక్క సేవకులకి ఎన్ని హెచ్చరికలు, బోధన మార్గము చెప్పబడిందో My మీరు చూడండి. brothers, servants of God, నా ప్రియమైన దేవుని సేవకులారా, be a model to your believers. అయ్యా నీ యొక్క విశ్వాసులకి నీవే ఒక మాదిరిగా నువ్వు ఉండాలి. In all these things, in your word, నీ మాటల్లో, in your preaching, నీ యొక్క బోధలో, in your advice, నీ యొక్క అడ్వైస్ ఇవ్వటంలో, even in your prayers, నీ ప్రార్థనలో కూడా, in the contact, in your personal contact, నీ యొక్క వ్యక్తిగతమైన కాంటాక్ట్స్ లో కూడా, in your family life, నీ యొక్క వ్యక్తిగతమైన నీ యొక్క కుటుంబంలో కూడా, in your relationship to your wife, నీ యొక్క భార్యతో నీకున్న సంబంధాన్ని బట్టి be a model. నీవు మాదిరిగా విశ్వాసుల పక్షాన ఉండాలి. In love, నీ ప్రేమలో, what for you are loving people? ఎందుకని నువ్వు ప్రజల్ని ప్రేమిస్తున్నావు? For the money's sake you are loving అయ్యా people, డబ్బులు బాగా ఇస్తున్నారని ప్రేమిస్తున్నావా? or you are loving the people because they will please you? అయ్యా నిన్ను ప్రైజ్ చేస్తున్నారని నువ్వు వాళ్ళు ప్రేమిస్తున్నావా? Don't do all these things. ఇటువంటి పనికిమాల పనులు నువ్వు ఉండద్దయ్యా. Please understand that responsibility, all their life, all their blood has been given unto you. అయ్యా వారి యొక్క జీవితము, వారి యొక్క రక్తము, వారి భారము ప్రభు అయిన యేసు నీ మీద పెట్టాడు. So be a model in the love, అందుకని ప్రేమ అనే విషయంలో మాదిరిగానే ఉండాలి. model in the spirit of God, అయ్యా యొక్క దేవుని యొక్క పరిశుద్ధాత్మలో నీవు వారికి మాదిరిగా ఉండాలి. in faith, విశ్వాసములో, in purity, నీ పవిత్రతలో, in holiness. నీ యొక్క పరిశుద్ధతలో, Until you give attention to reading, to exhortation, to doctrine. ఆ యొక్క కీర్తనలు చదవటంలో, వాక్య భాగాలు బోధించడంలో నీవు వారికి ఎప్పటికీ నీ మాదిరిగా ఉండాలి. Protect your people from the false doctrine and false teachers. ఇటువంటి తప్పుడు బోధల నుంచి, అబద్ధపు ప్రవక్తల నుంచి నీ విశ్వాసులని నీవే జాగ్రత్త చేసుకో. And I have seen some more things in Telangana. తెలంగాణలో ఇంకొన్ని పరిస్థితులు కూడా Let me చూస్తారండి. highlight and close my sermon. ఇంకొక భాగాన్ని చెప్పి ముగిస్తారండి. People are talking to the devil. ప్రజలు సైతాన్ గాడితో వాళ్ళ బ్యాచ్ తో మాట్లాడతారండి. And I don't know what they are doing. వాళ్ళు ఏం చేస్తున్నారో మాకైతే తెలియదు కానీ They see visions and that, this and all. వాళ్ళకి విషన్స్ కనపడతాయండి, స్వప్నం కనపడుతుంది. స్వప్నాలు కనపడతాయి, కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి. And they speak to devil. వాళ్ళు సైతాన్ గడితో నేరుగా That మాట్లాడతారండి. in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో ఉండి సైతాన్ గడితో In మాట్లాడతారండి. the presence of God, you speak to the Lord, not to the devil. అయ్యా దేవుని సన్నిధిలో నుంచొని సైతాన్తో నన్ను మాట్లాడేది దేవునితో మాట్లాడాలా? You should speak to the Lord. దేవునితో మాత్రమే మాట్లాడాలి. And how come that you people are doing like this? అయ్యా ఎంత ఘోరం ఇట్లా మాట్లాడటం, ఇటువంటి ప్రవర్తన మన మధ్యలో ఉండటం. Let me give a simple truth for you. మీ గురించి ఒక సామాన్యమైన నిరుత్తరమైన ఒక యోగ్యతని How చెప్తున్నారండి. to judge a servant of God? ఏ విధంగా దేవుని యొక్క సేవకుడిని మనము బేరీజు వేయగలం? The first one, his life should give fruits. మొట్టమొదటగా ఆ సేవకుని యొక్క జీవితాన్ని గనక చూస్తే మంచి ఫలాలు చూడాలి. And he will speak right doctrine, right word of God. ఆయన నిజమైన న్యాయమైన బోధ మాట్లాడాలి, న్యాయమైన సేవకుడై ఉండాలి. And in his preaching, the word of God will go for reproof and correction and lead them towards holiness. ఆయన యొక్క నిజమైన సేవకుడు యొక్క బోధలో ఎలా ఉండాలంటే ఆ యొక్క విశ్వాసుల్ని ఖండించేదిగా, హెచ్చరించేదిగా ఉండి వారిని పరలోక వైపు నడిపించే వాక్య భాగాలే చెప్పాలి. When they worship the Lord, the presence of God will come down. వారందరూ కలిసి ప్రభు అయిన యేసుని ఆరాధన చేసేటప్పుడు దేవుని యొక్క సన్నిధి ఉన్నతంగా వారి మధ్యలో దిగివాలి. When the presence of God comes down, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి వారిని ఆవరిస్తుందో, it will be rejoicing spirit of God. అది మనందరినీ సంతోషపెట్టే ఆత్మావేశము కాబట్టి People will be coming out of their guilt. వారి యొక్క
వారు ఆ యొక్క పాప క్షమాపణ నుంచి వాళ్ళు బయటకు వచ్చి guilt in their heart, guilt in అపరాధ భావం నుంచి వాళ్ళు బయటకు వచ్చి and they will worship the Lord. వారు ప్రభు అయిన యేసును They ఆరాధిస్తారు. will worship the Lord in spirit and truth. వారు సత్యముతోను వారి యొక్క ఆత్మతోను ఆరాధిస్తారు. So three simple things. ఆ యొక్క మూడు ముఖ్యమైన భాగాలండి. One, మొట్టమొదటిది their life should be a model. దేవుని యొక్క సేవకుని యొక్క జీవితము మాదిరిగా ఉండాలి. They should not have greediness and to sell all these things. ఇటువంటి పనికిమాలిన వస్తువుల్ని అమ్మే లోభీతత్వం ఉండకూడదు. And they should be a model servant of God. వారు దేవుని యొక్క సేవకుడికి మాదిరిగానే వాళ్ళ యొక్క బ్రతుకు ఉండాలి. Second, the word of God they preach, it will be a reproof and correction which will lead us towards the eternity, which will lead us towards holiness. ఏ దేవుని యొక్క సేవకుడైతే నిజమైన వాక్యాలు బోధిస్తున్నాడో ఆ వాక్య భాగము విశ్వాసులకి ప్రయోజనకరంగా ఉండి వాళ్ళని హెచ్చరించి వారిని పరలోకం వైపు మరలించేటట్టుగా ఉండాలి. And the third one, మూడవదిగా చూస్తే when they worship the Lord, when they pray to the Lord, Holy Spirit will come down. ఎప్పుడైతే వారు కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలో దిగాలి. And judge the people like that. ఆ విధంగా దేవుని యొక్క సేవకుల్ని గనక తరచి బేరీజు వేసి పరిశీలన చేస్తే, My brothers, sisters, my dear servants of God, నా దేవుని సేవకులారా పరిచారకులారా, and don't mislead your people. అయ్యా నీ విశ్వాసుల్ని దొంగ మార్గం వైపు మరలించొద్దయ్యా. And they are given to you because the Lord entrusted you on them. అయ్యా నీ వారి మీద నీకు బాధ్యత ఉంచాడు కాబట్టి వారిని నాశనం వైపు నడిపించొద్దు. And their blood will be asked from your hand. అయ్యా వారి యొక్క రక్తము నీ చేతిలో ఉండి ప్రభువైన యేసుని అడుగుతుంది. And be careful. అందుకని జాగ్రత్త వహించు, Pray. ప్రార్థించు, Shed your tears for your people. నీ విశ్వాసుల గురించి కన్నీరు వదులు. Protect them from all these false doctrines and false teachers and false prophets. అబద్ధ ప్రవక్తల నుంచి అబద్ధ సేవకుల నుంచి బోధల నుంచి నీ విశ్వాసుల్ని నీవు జాగ్రత్తగా చూసుకో. And 16th verse says, 16వ వచనం ఇట్లా చెప్తోంది, take heed to yourself and to the doctrine, continue in them, for in doing this you will save both yourself and those who hear you. ఆ విధంగా చేస్తే నిన్ను గుర్చియు నీ బోధన గుర్చియు జాగ్రత్త కలిగి ఉండి వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకొందువు. Hallelujah. హల్లెలూయా. How many people the Lord has given to you, that doesn't matter. అయ్యా నీకు ఎన్ని ప్రజల్ని దేవుడిచ్చాడు అనేది దేవుడు లెక్క వేయడండి. And how many people that you brought to the heavenly place before the Lord, you presented them. That makes a lot of difference. నీ యొక్క ప్రభు అయిన యేసు ముందు నీవు పరలోకంలో కలుసుకున్నప్పుడు ఎంత మంది ఆత్మల్ని నీవు అక్కడికి తీసుకెళ్ళావో అదే దేవుడు గుర్తు పెట్టుకుంటాడు. Shall we close your eyes and pray for a moment? మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామా? Be careful, my brothers, sisters. నా సహోదరుడా సహోదరి జాగ్రత్త కలిగి ఉందాం. The Lord of false doctrines. అనేకమైన తప్పుడు అబద్ధ ప్రవక్తలు బోధలు, The Lord has entrusted you some, believers. అనేక మంది యొక్క విశ్వాసుల్ని దేవుడు నీకు ఆయన భారంగా ఇచ్చాడండి. And be careful to lead them towards eternity heaven. అయ్యా నీవు వారిని నిత్య జీవం వైపు పరలోకం వైపు నడిపించేవాడిగా ఉండాలి. Lead them towards cross. వారిని కలువరి సిలువ వైపు వారి నడక వారి పదము ఉండాలి. Lead them towards Christ, not even towards you. అయ్యా నీ వైపు కాదు వారి కనుదృష్టి ప్రభు అయిన యేసు వైపు ఉన్నట్టు చెయ్యయ్యా. And then you will save them. అప్పుడే నీవు వారిని రక్షిస్తావు. And you will save yourself. అప్పుడు నిన్ను కూడా నువ్వు రక్షించుకుంటావు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, and Lord, we are living in a difficult time where a lot of false doctrines are prevalent in this place. ప్రభా మా ప్రాంతాల్లో తప్పుడు సువార్తలు తప్పుడు బోధలు అబద్ధపు ప్రవక్తలు ఉన్న ఈ క్లిష్టకరమైన సమస్యలో ఉన్నప్పుడు మా బ్రతుకులు ఉన్నాయ్యా. Lord, help us to protect our people. ప్రభా మా ప్రజలని మా విశ్వాసాలని రక్షించే పరిస్థితిలోకి మమ్మల్ని ముందుకు నెట్టమని అడుగుతున్నా. These false prophets and preachers are coming like a ravenous wolves. ప్రభువా ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు అబద్ధమ యొక్క సేవకులు ప్రభా తోడేలు లాగా గొర్రె చర్మము కప్పుకొని మా దగ్గరికి వస్తున్నారయ్యా. Help us, Lord, Holy Spirit, to protect our
wonderful believers. పరిశుద్ధాత్మన నీవు మాకిచ్చిన మా విశ్వాసుల్ని జాగ్రత్తగా వీరి నుండి కాపాడుకొనటానికి బాధ్యతనివయ్యా. Help us to continue to be firm in this doctrine. ప్రభా ఈ యొక్క మూల సిద్ధాంతం మీద మేము మా పునాది ఉండునట్లుగా మమ్మల్ని కొనసాగుతూ స్థిరపరచమని అడుగుతున్నాం. Help us to save ourselves Prabha. as well as these people, believers, those who are listening to our message. మా యొక్క బోధ వింటున్న ఎవరైతే ఉన్నారో మమ్మల్ని మేము రక్షించుకోవడానికి, మా విశ్వాసాన్ని రక్షించుకోవడానికి కూడా ఒక ప్రత్యేకతను దయచేయమని అడుగుతున్నాం. Lord, be with my dear missionaries, my dear servants of God, my brothers and sisters. ప్రభా మా మిషనరీస్తో, దేవుని యొక్క వార్త బోధించే సేవకులతో, మా విశ్వాసులతో మీరు ఉండమని బ్రతిమాలుకుంటున్నామయ్యా. In Jesus' mighty name we pray. యేసు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. May God bless all of you, my brothers and sisters. నా సహోదరుడా సహోదరి, మీ అందరినీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దీవించును గాక. Amen. ఆమేన్.